జిల్లా కుర్మ యాదవుల సమగ్ర అభివృద్ధికి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలి. డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, గుమ్మ రోషయ్య, సిపిఐ పుచ్చకాయల వెంకటేశ్వరులు, సిపిఎం తుషాకుల లింగయ్య, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ యనుమల రుక్మిణి. ఖమ్మం జిల్లా కుర్మ యాదవ సమగ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనందరి ఆపద్ బాంధవుడు పొంగులేటి సీనన్న వియ్యంకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ రోజు పొంగులేటి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లిబాబు యాదవ్ అధ్యక్షతన రఘురాం రెడ్డి గెలుపు కొరకు నిర్వహించిన ఖమ్మం జిల్లా యాదవ సంఘం సమావేశంలో జిల్లా నలుమూలల నుండి కురుమ యాదవ సంఘం ప్రతినిధులు, గుమ్మ రోషయ్య, వామపక్షాల ప్రతినిధులు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, తూషాకుల లింగయ్య, గూదే భద్రయ్య, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు యనుమల రుక్మిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, మరి మాజీ మంత్రి గారు అయినటువంటి ఓఎస్ని మరి ఆయన పాత్ర ఉన్నది, పైలు తగలబెట్టారు. ఇదంతా కుంభకోణం బయటపడుతుందని మరి ఆయన గారు పోలీసులు దొరకకుండా మరి తిరుగుతా ఉన్నారు. యాన్స్పేటర్ పెట్టుకున్నాడు, యాన్స్పేటర్ కూడా ఇవ్వటం లేదు. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మరి పొంగులేటి సీనన్న ద్వారా మన కుర్మ యాదవులందరం కలిసి మరి అన్నా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మరి డీడీలు దించి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. మా వాళ్ళందరూ అప్పులు తెచ్చుకొని మెళ్ళ వస్తువులు కుదబెట్టుకొని తినే ధాన్యం అమ్ముకొని మరి 43,750 రూపాయల డీడీలు తీస్తే ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఆ రోజు గొర్రెలు ఇస్తాం, డీడీలు చేయండి అని చెప్పి మరి ఫెడరేషన్ చైర్మన్ తో పాటు ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, పెద్దలు మరి సభలు పెట్టి సమావేశాలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు. మేము డీడీలు తీసాము, మాకు గొర్రెలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా డీడీలు ఇప్పించండి, మరి మేము ఇప్పుడు అప్పులో గుంజుతా ఉన్నారు, మరి కాగితాలు తిరగరాస్తా ఉన్నామని చెప్పి పొంగులేటి సీనన్న దృష్టిలో, తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో, బట్టి విక్రమార్క గారి దృష్టిలో పెడితే పొంగులేటి సీనన్న మనకి మాట ఇచ్చిండు మనందరికి. నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది, వచ్చినటువంటి 100 రోజుల్లో మీకు గొర్రెలిప్పిస్తా అని చెప్పినటువంటి మాట మరి వాస్తవం. మనందరి కోరిక నగదు బదిలీ చేయాలన్నాం. కానీ మనకి కోర్టులో కేసు ఉండటం వల్ల మరి వాళ్ళంతా జైల్లో ఉండటం వల్ల ఎంక్వైరీ పూర్తి కాకపోవటం వల్ల మరి కోర్టు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మరి మన డబ్బులు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి అందరు చాలా వరకు ఇప్పటికే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు. కోడ్ అయిన తర్వాత ఇంకొక 10-20 రోజుల్లో కూడా అందరికి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు సీనన్న ఇంకొక మాట చెప్పారు మొన్న అడిగితే, ఏదైతే ఇప్పుడు డీడీలు తీసి నష్టపోయి ఉన్నారో రేపు ఈ కేసు అయిపోయిన తర్వాత మరి మన కుర్మ యాదవులు డీడీలు సెకండ్ విడతలో డీడీలు తీసిన వాళ్ళకు మరి 100% వాళ్ళకి ఈ స్కీమును మార్దాం. కుర్మ యాదవులు ఏ వృత్తి చేసుకుంటే ఊక గొర్రెలే కాకోకుండా ఏ వృత్తి చేసుకుంటే బాగుంటది, ఆ వృత్తికి మీరు ఏది కావాలంటే అది చేసి మరి వాళ్ళందరికి కూడా న్యాయం చేద్దామని చెప్పారు. మరి గత ప్రభుత్వం కార్పొరేషన్ పరిధిలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు కుర్మ యాదవులని నిండు చట్టసభలో చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి 7 లక్షల మందికి ఇస్తానని చెప్పి 3 లక్షల మందికి గొర్రెలు ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉదాహరణకి ఖమ్మం కార్పొరేషన్ లో కుర్మ యాదవులు 50,000 మంది ఓట్లు ఉన్నాయి, 50,000 ఓట్లు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ లో కూడా మరి గొర్రెలు ఇవ్వడానికి కార్పొరేషన్ లో గొర్రెలు కంటబెట్టి గొర్రెలు రోడ్లు పారవుతాయి అని చెప్పేసి గొర్రెలకు బదులు పాడి పశువులు గేదెలు ఇస్తా అని చెప్పేసి ఒక జీవో ఇస్తే మరి మాజీ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాం. ఖమ్మంలో ర్యాలీ తీసాం. మరి ఎక్కడ కూడా ఖమ్మంలో కానీ పాడి గేదెలు కానీ మరి పేదవాళ్ళకి ఇక్కడ ఎంతో మంది వలస వచ్చి బతుకుతా ఉన్నారు. మరి ఇల్లు ఏమని చెప్పాం, ఎక్కడ కూడా మరి ఎవ్వరికి ఏమి ఇయ్యనటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనని మోసం చేశారు. ఏది చేసినా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 92-93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రఘువీరారెడ్డి గారు పశుసంవర్ధక శాఖ మినిస్టర్ ఉండగా ఆ రోజు ఒక జీవో ఇచ్చి సహకార సంఘాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 2006లో దివంగత ముఖ్యమంత్రి అంటే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఈ సహకార సంఘాలని రద్దు చేయండి అని చెప్పి ఒక జీవో ఇస్తే 2002 ఫిబ్రవరి 4వ తారీఖున ఖమ్మం కలెక్టరేట్ని 20,000 మందితో ముట్టడి చేశాం. మరి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో చేయటం వల్ల ఆ యొక్క జీవోని వెనక్కి తీసుకున్నది ప్రభుత్వం.
ఆ ప్రభుత్వం పోయిన తర్వాత 2004లో వచ్చిన ప్రభుత్వం 2006లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మనకి ఫెడరేషన్ చేసిండు, ఫెడరేషన్ చైర్మన్ చేసిండు. హైదరాబాద్ లో ఉన్నటువంటి కోట్ల ఆస్తులను కూడా మన ఫెడరేషన్ హ్యాండ్ చేశారు. మరి చేసిన తర్వాత గొర్రెలకి బీమా చేయడం, బీమా చేయండి బీమాగా ఉండండి అని ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రమాదవత్తు అంటే గొర్రెల కాపరులు ఎండనక వాననక పావనక పుట్టనక అడవులలో గొర్రెలు మేపి అడవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. పాములు గారు చనిపోతా ఉన్నారు, పిడుగులు పడి చనిపోతా ఉన్నారు, వన్యమృగాల వల్ల చనిపోతా ఉన్నారు, వాగుల్లో కొట్టపోతా ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మాకు హెచ్డిఎఫ్సి కావాలని చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రమాదవత్తు చనిపోతే ₹1,00,000 హెచ్డిఎఫ్సి పెట్టారు. అదే ₹1,00,000 ఇప్పటి వరకు నడుస్తుంది తప్ప ₹6,00,000 ఇస్తా అని చెప్పి మరి ఆర్థిక మంత్రి టేబుల్ మీద ఫైల్ ఉందని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఓడించాలి. మరి అదే విధంగా మరి మతతత్వ పార్టీ అయినటువంటి మరి రాజ్యాంగ మార్పిడి చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అంటే రాజ్యాంగాన్ని ఒక మార్చాలని మరి ఒక కుట్ర జరుగుతున్నటువంటి మతతత్వ బీజేపీని మరి